హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో మటర్ పన్నీర్ చేశాను. ఈ మటర్ పన్నీరు మనం జీడిపప్పు లేకుండా, అలాగే క్రీమ్ లేకుండా రెస్టారెంట్ స్టైల్లోని గ్రేవీగా ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. వీటిని ఒక 2 మినిట్స్ ఇలానే వేయించేసుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులో అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి బ్రౌన్గా కాకుండా వేయించుకోవాలి, స్మూత్ అయినంత వరకు. సో ఇలా వేయించుకున్నాక 1 కప్పు టమాటాని యాడ్ చేసుకుంటున్నాను. నేను సమానంగా తీసుకున్నాను. 1 కప్ టమాటర్, 1 కప్ ఆనియన్స్ని. నెక్స్ట్ మొత్తాన్ని కూడాను బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోండి. ఇవి స్మూత్గా అవ్వడానికి ఇందులోని మీరు మూత పెట్టుకొని మగ్గించుకుంటే కనుక ఒక 5 మినిట్స్ స్మూత్గా అయిపోతాయి. ఇలా స్మూత్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్గా చల్లారనివ్వండి. ఇలా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్నాక అదే కడాయిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో మీరు కావాలంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఇలాచీని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క దాల్చినాని యాడ్ చేసుకోండి. అలాగే 2-3 లవంగాల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి, చిల్లీ పౌడర్ని. ఇలా యాడ్ చేసుకున్నాక అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడాను ఒక 5 to 10 మినిట్స్ వేయించుకుంటే కనుక సరిపోతుంది. మనకి గ్రేవీ అనేది ఇలాగా కడాయికి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి. సో నేను తక్కువ ఆయిల్ వేసుకున్నాను. సో మొత్తంగా కూడా ఇలా వేగిపోయాక ఇందులోని ఫ్రెష్ మటర్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఈ మటర్ అనేది 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫ్రెష్ మటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మార్కెట్లో దొరికే గ్రీన్ మటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ 2 మినిట్స్ ఇలా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్నాక ఇందులోనే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని నేను వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని గ్రేవీని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను అన్నీ కూడాను ఒకే కప్పుతో సమానంగా తీసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను సాల్ట్ వేసుకున్నాను ముందే. ఇందులో నేను మలై పన్నీర్ని యూజ్ చేసుకుంటున్నాను. సో మీరు నార్మల్ పన్నీర్ని యూజ్ చేసినట్లయితే ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేయించుకొని వేసుకోండి లాస్ట్లో. సో ఈ మలై పన్నీర్ అనేది వేయించకపోతే కనుక చాలా బాగుంటుంది. వేయించకుండా ఇలా యూజ్ చేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది. సో వీటిని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ చూస్తే కనుక మనకి గ్రేవీగా దగ్గరగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. బిర్యానీస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను నోటిఫికేషన్ పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.